అవురా ఫోన్ గంటగా వదుతున్నావు ఏమైందిరా పొట్రాజుగా అబ్బా తోడే నువ్వు ఏమన్నా వస్తున్నావురా ఫోన్ ఏంటి టైల్ సూపర్ ఉందిరా పొట్రాజుగా సూపర్ రా ఆగన్న లవర్ నన్ను మైండ్ ఇచ్చింది నో చెప్పిందన్నా నువ్వెందుకన్నా ఇట్లా చెప్తున్నావు అది నన్ను నో అన్నదన్నా సరే గాని రాజన్నేంద్ర గటి తిరిగి ఉన్నాడు అసలు ఏమైందట అన్నా అన్న శ్రీకాంత్ అన్న అన్నకు పెద్ద బాధ వచ్చిందన్న ఏం చెప్పాలన్నా మనం ఎంత చెప్పినా కానీ అన్నది వేరే అన్న లెవెల్ అన్న చీ అన్న లైఫ్లో రాజన్న బాధ ఎవ్వలకు కూడా రావద్దన్నా అంత పెద్ద బాధ ఏంటిదిరా నాకు చెప్పవారా ఏమైందిరా గంత ఘోరంగా ఉన్నావు నువ్వు చెప్పు అన్నని అడిగి అన్న ప్లీజ్ అన్న నీ దండం పెడతాను అమ్మ పోరి రిప్లై ఇస్తుందని ఇప్పుడే లేకుంటే దీని గురించి చచ్చిపోతా అనుకున్నా అన్న ఆ పోరి ఇప్పుడే రిప్లై ఇస్తుందన్న ప్లీజ్ అన్న నువ్వు ఏనాకన్నా ప్లీజ్ అన్న నువ్వు వాడిగన్నా నీ దండం పెడతా ప్లీజ్ అన్న మన సూపతికి ఇంతేనారా రాజు మన అన్న కోసం ఏదంటే చేసినాం కానీ ఇంకా అమ్మాయి గురించి నువ్వు అన్నతో మాట్లాడుతున్నావు అడుగుపోరా ప్లీజ్ రా అడుగుపోరా అన్న ఒక్క నిమిషం అన్న ఈయనకు ఓకే బాయ్ అని చెప్పి నేను అడిగేస్తాను ప్లీజ్ అన్న ఒక్కటే నిమిషం ఓకే బాయ్ నా చెప్పేసే ఫోను ఓకే బాయ్ అని చెప్పిన మెసేజ్ క్లోజ్ చేసేసిన శ్రీకాంత్ అన్న చెప్పు అన్నది ఏందో అడుగుతా పోయి ఆగు సరే అడిగిరా పోరా ప్లీజ్ రా అడుగుపోరా అన్నకి ఏమైంది అడుగుపోరా నాకు అన్నం చూస్తే గోస అనిపిస్తుంది అన్న ప్లీజ్ అన్న పోరా ఓ రాజన్న ఏమైంది నీ దగ్గర వస్తున్నా ఒక నిమిషం ఆగాగు రాజన్న ఏమైందన్న ప్లీజ్ అన్న గిరి మాట్లాడన్నా నేను చూస్తే నాకు గోస అనిపిస్తుంది అన్న నువ్వు గంత డల్లుగుండు ఎందుకు అన్న ఏమైందన్న చెప్పన్నా ప్లీజ్ అన్న నా బాధ ఏం చెప్పాలరా నా బాధ మంచిగా లేదురా ఈ డిసెంబర్ నెల వస్తేనే నాకు మంచిగా అనిపించరా రోజుకో లొల్లు అవుతుంది రోజుకో పంచాయతీ అవుతుంది ఏం చెప్పాలని అర్థమైతే లేదురా నా తలకాయ మీద పొద్దుకి వాళ్ళు కేబుల్కి కేబుల్ ఇచ్చిందే 100 రూపాయలు పొద్దున వచ్చి నా విమానంగా 200 ఇచ్చిన అని చెప్పబట్టి నేనేం చెప్పాలరా ఇంకోటి ఏందని అంటే నా షాప్లో సీసీ కెమెరా ఉండట్లా నేను సేఫ్ సైడ్ అయిపోయిందిరా ఆ సీసీ కెమెరా ఓపెన్ చేసి చూస్తే ఇది 200 నోటే అంటున్నా 100 రూపాయల నోటును నేనేం చెప్పాలరా ఆడ తాగిండా నేను తాగిండా నాకు అర్థం కాకుండా ఉందిరా ఎట్లారా కావన్నా 100కు 200 తేడా తెలియదు ఓలే చెప్పు నాకు ఒకసారి కోల్తో చెప్పక మరి శ్రీకాంత్ అన్ననే 100 రూపాయల నోటు ఇచ్చి 200 అని అన్నాడు బాగా తాగున్నారు శ్రీకాంత్ అన్న నిన్న ఏం చెప్పాలి ఇక సరే అయితే అంతా సీసీ కెమెరా ఓపెన్ చేసి చూపించిన అయినా కానీ అది 100 రూపాయల నోటును 200 అంటుండు ఏందో నాకు అర్థమవుతలేదు అమ్మతోడే శ్రీకాంత్ అన్న గిట్ల కూడా మోపోయిందా నేను పోతావు శ్రీకాంత్ అన్న అడుగుతావు శ్రీకాంత్ అన్న పద్ధతి కాదా అని అడిగి చెప్పొస్తావు ఏమనుకుంటున్నా శ్రీకాంత్ అన్న అవు శ్రీకాంత్ అన్న పద్ధతేనా నువ్వు ఇచ్చిన 100 రూపాయలకు 200 ఇచ్చిన అని అన్నతో కాదేనా లొల్లి పెట్టుకున్నాడు అన్న షాప్లో సీసీ కెమెరా ఉండట్లా దొరికిపోయాను ఎందుకే శ్రీకాంత్ అన్న గిట్లా చెప్తున్నాను అరే వాళ్ళతో చెప్పకు రాజన్ననే మంచి అంటే కోపం కొద్దున్నాడని రాజన్న దగ్గరకు పోయి నేనేం చేసిన అంటే యాక్చువల్గా కావాలన్న ఒరిచ్చినందుకు దాంట్లో ఫోన్ చూసి వీడియో చూపించిండు అయినా కానీ నాదే నెగ్గించుకొని బయటకు వచ్చిన ఎందుకనంటే రాజన్న ముఖం చూస్తే నాకు బోస్ అనిపించింది అందుకే ఇట్లా చేసిన అవునా మరి రాజన్న ఫీల్ కాబట్టే నువ్వు గిట్ల ఎందుకు చేసినావు అని నాకు కోపం వచ్చి నేను లొల్లి పెడదాని వచ్చిన కానీ నువ్వు చెప్పిన ముచ్చడకు నువ్వు రాజన్న చెప్పిన ముచ్చడకు నాకు నవ్వొస్తుందన్న నవ్వతాడే శ్రీకాంత్ అన్న నువ్వు ఇట్లా కూడా చెప్తున్నావా నువ్వు ఇట్లా చేయొద్దన్నా నువ్వు ఆటో నడిపి మాటలు బాగా నేర్పుతున్నా నాకు కింద ఇవన్నీ ఆడల దగ్గర మాటలు నేర్పుతున్నావు కదా నాకు తెలిసి అన్న శ్రీకాంత్ అన్న అబ్బా నువ్వు తోపు కింగు అని అంటే ఎందుకు అనుకున్నా కిందికే శ్రీకాంత్ అన్న అమ్మా అరే నువ్వు నన్ను బాలుబ్బినట్టు ఉబ్బిస్తున్నావు కానీ అంతగానో పనికిరాదు కానీ మరి మన అందరం పోయి కొన్నాడి కింద చాయ్ తాగుదాంపా కొన్నాడి కింద తాగుదామా లేకుంటే దొంగల మార్కెట్ టీ టెంకడ తాగుదామా చెప్పు తొందర పోయి అందరం పోయి తాగి అద్దాం అవ్వతుడన్న ఆంటీ చాయ్ దగ్గర తాగుదాంపా ఆంటీ దగ్గరనే చాయ్ ఉంటుంది ఆడ సూపర్ ఉంటుంది ఇది ఎక్కడి పేరు రాజుగా పొట్రాజుగా నీకు తెలియదా అన్న
అయ్యో గదా జక్షలు పోంగా కారీలు అమ్ముతారు చూడు, ఆ కారీల పక్క పోండి ఒకటి 2 షటర్లతో టీ టైం ఉందా? అది ఆంటీ ఛాయ్ అంటారన్న. అవ్వతోడ నా ఇజ్జత్ తీసినావు అన్న. నువ్వు ప్రతిరోజు అటే పోతావు అన్న. శ్రీకాంత్ అన్న గిట్లా చేసినావు అన్న. ఏందన్నా నువ్వు తోపు కింగ్ అనుకున్నా, నీకేది కూడా తెలియదా? అవ్వతోడన్న గిట్ల ఎందుకు చెప్తున్నాను? అరే వాళ్ళతో చెప్పకరా, నా ఇజ్జత్ పోతుంది. పోతాజా నీకు తెలిసి కదారా, నువ్వు ఎందుకురా మళ్ళీ అడిగిన ఇజ్జత్ ఇస్తున్నావు? ఎందుకురా ఆంటీ చాయ్ ఎక్కడా అని అడిగినా కానీ గింత ఇజ్జత్ ఇస్తున్నావు ఏంది? అవ్వతోడే అన్న నీకు ఆంటీ చాయ్ తెలియదా? ఏం రోజు అని నా అట్లుంటానైతే సీమ కింద పడి చచ్చిపోదు నాన్న. సీమ కింద పడి, అది కూడా కర్రసీమ కింద పడి చచ్చిపోదును. ఎందుకంటే నేను ఎర్రగా ఉన్నా కదా, అది కింద పడి చచ్చిపోతానన్న. కర్ర మీద పడి చచ్చిపోయినాను పుకారు వచ్చును. కానీ నువ్వు చేసేది అన్న శ్రీకాంత్ అన్న, నువ్వేమో అనుకున్నా టోపు కింగ్ అనుకున్నా, నీ దగ్గర ఇది కూడా లేదని తెలిసిపోయింది అన్న. ఏంటిరా నా దగ్గర ఏం లేదని తెలిసిపోయింది నీకు? చెప్పు. చెప్తే ఫీల్ అవుతా అన్న, నేను చెప్పాను ప్లీజ్. అబ్బా నేను చెప్పాను అన్న, నువ్వు నన్ను అట్లా అడగద్దు అన్న ప్లీజ్ అన్నా. ఏందిరా బాగా ముచ్చట పెడుతున్నారు ఇద్దరు కలిసి? ఏం సంగతిరా చెప్పుర్రా మీరు ఇద్దరు? ఏందిరా ఇలా టైం పాస్ చేస్తున్నారు మీరు ఇద్దరు కలిసి? ఆంటీ చాయ్ దగ్గరకు పోదాం అంటున్నావు అన్న. ఆంటీ చాయ్ ఎక్కడుందో తెలుస్తలేదు నాకు. తెలిసి కానీ శ్రీకాంత్ అన్నకి తెలియదు, అందుకే అదే ముచ్చట పెడుతున్నావు. ఆంటీ చాయ్ దగ్గరికి ఆరా నువ్వు తాగి 5 రూపాయల ఛాయకు ఇప్పుడు ఈ దొంగల మరి నుంచి వెళ్ళి ఈ మల్యాల రోడ్ దాటేసిపోయి ఛాయ్ తాగదావా? అవసరమారా? ఈ మల్యాల రోడ్ పోయే మధ్యలో కొండాట ఉంది, ఇటు పోతే ముత్తంపేట ఉంది, ఆడు పోతే మల్యాలు ఉంది. ఇప్పుడు ఇవన్నీ ఇడిచిపెట్టుకొని ఆంటీ ఛాయ్ దగ్గర రాగాలని ఏముందిరా అన్న? నాకు అర్థమైతే లేదన్న. ఎందుకు అడుగు అని అడుగు, చెప్పురా. ఎందుకురా చెప్పును, ఎందుకు అని చెప్పాడు అన్న. కాలేజ్ చుట్టేది కదా, పిల్లగాళ్ళు వస్తారు లైటింగ్ కొట్టుకుందా అని, అందుకే పోదా అంటున్నా. ఇక మన లోకల్ లైటింగ్ కొడితే పోతే పడేది కదా అన్న. ఆడిపోతేనన్నా నేను తెల్లగా ఉన్నా కదా, ఒక 4 అన్న పడతాదని పోదా అంటున్నా అన్న. అబ్బా ప్లీజ్ అన్న పోదామే. అవురా పొద్దురాజు కన్నా బండ్ల పెట్రోల్ లేదంటే మీరు ఇద్దరు కలిసి నాకేసారి పెడుతురా? అబ్బా ఆడు శ్రీకాంత్ గడేమో నా పేరు చెప్తాడు, నువ్వేమో ఈయన పేరు చెప్పు, మీరు ఇద్దరు బాలేమో పేర్రా. అవతడు అన్న వాళ్ళకి చెప్పగాని ఆ హోటల్ ఏడుంటుందో నాకు కూడా తెలియదు. ఇప్పుడు వాడు ఆంటీ దగ్గరకు పోదామంటే నాకు డౌట్ వచ్చి నిన్ను అడుగు అన్న. ఎందుకన్నా గిట్లా చెప్తున్నావు అన్న? గిట్లా చేయకన్నా ప్లీజ్ అన్న. సరే సరే, మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయి కామెంట్ చేయి గంట సింబల్ అంటే కొట్టండి. మా శ్రీకాంత్ అన్న కొన్నాడు మీదికెళ్ళి కింది దాకా ఆటో నడుపుతాడు. మా వీడియో చూపించి మీదికెళ్ళి కింది కోయేటోళ్ళకి ఫ్రీగా దించుతాడు. లైక్ చేసి ఉండాలి, షేర్ చేసి ఉండాలి, కామెంట్ చేసి ఉండాలి. మీ దగ్గర ఏమైనా కంటెంట్ ఉంటే గిట్లా మాకు పంపిరి, సేమ్ అదే వీడియో చేసి పంపిస్తాం. అబ్బా సీను, అబ్బా సీను, అబ్బా సీను, నువ్వు అలా చెప్పకు సీను. నాకు అట్లా చెప్పినావు అనుకో, నేను కొడానికి ఆటో నడప సీను. అద్దు సీను, వాళ్ళని ఎత్తే ప్రాబ్లం అయితే సీను. అట్లా ఏ సీను ప్లీజ్ సీను. శ్రీకాంత్ జ్వరం పడుతున్నావు ఏంది? వాళ్ళన్న నొక్కినావు ఏంది కొడాట్లకి ఇట్లా? జోరు వస్తుంది మాట. శ్రీకాంత్ చెప్పు శ్రీకాంత్.